హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చేపలను మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం అన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. వీటన్నింటినీ ఇలా కలుపుకోవడం వల్ల మనకు ముక్క చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇలా దీన్ని మొత్తం మిక్స్ చేసేసి దీన్ని మనం మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీనికి పచ్చిమిర్చి మరియు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి వేయడం వల్ల మనకు చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా ఉల్లిపాయల్ని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే అన్ని ఉల్లిపాయల్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక 2 టమోటాలని నేను కట్ చేసుకుంటున్నాను. టమోటాలని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి పచ్చికరివేపాకుని తీసుకోండి. ఫ్రెష్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మనం చేపల పులుసు పెట్టేటప్పుడు ఇలా మందపాటి గిన్నెను తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసి అందులో కాస్త మెంతులు, జీలకర్ర, ఆవాలను వేసి వీటిని వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మనం ఇందులోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని బాగా వేపుకోవాలి. ఆనియన్స్ని మనం ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. సో ఆనియన్స్ని ఎక్కువగా వేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయినప్పుడు ఇక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే మనం దీనికి కావలసిన చింతపండును కూడా మనం నానబెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇలా ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ కరివేపాకును మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఉండే కరివేపాకును యాడ్ చేయడం వల్ల మనకు మంచి వాసన వస్తుందండి. చేపల వాసన రాకుండా మన కర్రీ అనేది మంచి స్మెల్ రావడానికి పచ్చి కరివేపాకు చాలా యూస్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ చక్కగా మగ్గాలన్నమాట. టమోటాలు అనేవి బాగా మగ్గిన తర్వాతనే మనం మిగతావి యాడ్ చేసుకోవాలి. సో వీటిని మీడియంలో పెట్టుకొని చక్కగా వేపుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే మనకు మంచి వాసన వస్తుందండి. ఇలా వీటన్నింటినీ చక్కగా మనం వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేయాలి. మనం ఆల్రెడీ ఫిష్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పట్టించి ఉంచాం కనుక అది చూసుకొని మనం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది వాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవాలి. దీనిని మనం చక్కగా బాయిల్ చేసుకోవాలండి. ఇది ఒక 10 to 15 minutes బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని, పసుపుని యాడ్ చేసుకోవాలి. కారం కూడా మనం ఇందాక చేపలకు వేసాం కనుక ఇప్పుడు మనకు ఎంత కారం కావాలో అంత యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా వీటన్నింటినీ వేసిన తర్వాత మనం వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 to 15 minutes
సిమ్లో పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇది బాగా చిక్కగా అవ్వాలి. ఒక 15 మినిట్స్ వదిలేసామంటే మనకి ఇలా చక్కగా ఆయిల్ అంతా పైకి వస్తుందన్నమాట. సో వీటిని బాగా ఇలా కలుపుకుంటూ మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇక ఇది ఉడికేటప్పుడే మనకు ఇల్లంతా మంచి వాసన వస్తుందండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేపల పులుసుని మనం రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులోనే కాస్త కొత్తిమీర కాడల్ని యాడ్ చేయండి. ఎక్కువ మసాలాలు వేయకున్నా కూడా గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుందండి. ఇప్పుడు దీనిలోనే మనం చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మందపాటి గిన్నె తీసుకున్నామంటే మనకు ఈ వేడికి ఇవి చేప ముక్కలు అనేటివి చాలా మెత్తగా అవుతాయి అన్నమాట. సో ఇలా మందపాటి గిన్నెనైతే తీసుకోండి. ఇలా చక్కగా ముక్కలన్నింటినీ ఈ పులుసులో వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఎందుకంటే తరువాత ఇందులోకి మనం గరిటె వాడకూడదండి, ఎందుకంటే ముక్కలన్నీ విడిపోతాయి అన్నమాట. సో ఇవి వేయగానే ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా ముక్కలు వేసిన తర్వాత ఒక 7 to 8 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. సో మనకు చేపల పులుసు రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.